ఫ్రెండ్స్, అక్కినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కినేని హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. తెలుగు సినిమాల్లో రిలీజ్డ్ ట్రెండ్ చాలా జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోల పాత బ్లాక్ బస్టర్లు థియేటర్లోకి రావడం, మంచి వసూళ్లు సాధించడం చూస్తూనే ఉన్నాం. దాదాపు 3.5 దశాబ్దాల క్రితం టాలీవుడ్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన శివ చిత్రాన్ని ఇటీవలే సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ థియేటర్లోకి తీసుకువచ్చారు. పాత ప్రింట్ కాకుండా సినిమాను పూర్తి స్థాయిలో 4Kకు రీస్టోర్ చేసి డాల్బీ అట్మాస్ సౌండ్స్తో అప్గ్రేడ్ చేశారు. ఈ కొత్త అనుభూతిని పొందేందుకు అప్పటి ప్రేక్షకులు, ఇప్పటి తరం ఆడియన్స్ కూడా థియేటర్లకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో శివ రిలీజ్ మొదటి రోజు 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 1,45,00,000 గ్రాస్ వసూలు చేసింది. 2 రోజుల్లో ఈ సినిమా 3,95,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఒక పాత సినిమా రిలీజ్కు, అందులోనూ ఇదివరకే చాలాసార్లు టీవీల్లో, ఓటీటీలో అందుబాటులో ఉన్న సినిమాకు ఈ స్థాయిలో వసూలు రావడం నిజంగా మామూలు విషయం కాదనే చెప్పాలి. 35 ఏళ్ల నాటి శివ సినిమాకు తొలి 2 రోజుల్లో ఈ స్థాయి కలెక్షన్లు రావడానికి కారణం ఆ సినిమాకు ఇప్పటికీ ఉన్న కల్ట్ ఫాలోయింగే. ఈ కొత్త వర్షన్లో కొన్ని పాటల నిడివిని తగ్గించి సినిమా రన్ టైంను కాస్త వేగంగా మార్చడం కూడా ప్రేక్షకులకు నచ్చింది. కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ శివను మొదటిసారి థియేటర్లో చూస్తున్న కొత్త తరం ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాకు 3వ రోజు కూడా సాలిడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. అందులోని ఆదివారం కావడంతో నైట్ షోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీగా ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. 3వ రోజు ఓవరాల్గా 37% థియేటర్ ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే ఈజీగా 3వ రోజు ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. దీంతో 3 రోజుల్లో శివ సినిమా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 5 కోట్ల గ్రాస్ దాటింది. అయితే సీనియర్ హీరోల రిలీజ్ సినిమాలలో ఏ హీరోకి కూడా 5 కోట్ల కలెక్షన్లు లేనే లేవు. మొదటిసారిగా సీనియర్ హీరోలలో నాగార్జున 5 కోట్ల కలెక్షన్లు సాధించాడు. సీనియర్ హీరోలలో నెంబర్ 1 గ్రాసర్ రికార్డు ఇప్పుడు నాగార్జున పేరు మీదకు వచ్చింది రిలీజ్లో. అదేవిధంగా ఎన్టీఆర్ సింహాద్రి మూవీ ఫుల్ రన్లో 4,60,00,000, అలాగే రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ 4,73,00,000 గ్రాస్ని కూడా శివ మూవీ దాటేసింది. శివ మూవీ ఇలా నాగార్జున కెరీర్లో పలు రికార్డులను క్రియేట్ చేసింది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతవరకు ఈ సినిమా వెళ్తుందో చూడాలి.